నమస్కారం కర్ణాటక ప్రజలారా. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ని నిషేధించడానికి ప్రయత్నించడం ద్వారా అన్ని పరిమితులను దాటింది. కానీ వారు దానిని తుడిచిపెట్టడానికి ప్రయత్నించే ముందు ఆర్ఎస్ఎస్ నిజంగా ఏమిటో వారికి గుర్తు చేద్దాం. ఆర్ఎస్ఎస్ కేవలం ఒక సంస్థ కాదు, ఇది క్రమశిక్షణ, దేశభక్తి మరియు సేవపై నిర్మించిన ఉద్యమం. కర్ణాటకలో వరదలు వచ్చినప్పుడు గొడుగులు పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు కాదు, మోకాలి లోతు నీటిలో నిలబడి ప్రాణాలను కాపాడిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, దేశానికి రక్తదాతలు, స్వచ్ఛందంగా సేవకులు లేదా పేదలకు ఆహారం అవసరమైనప్పుడు ఆర్ఎస్ఎస్ నిశ్శబ్దంగా భారత మాతకు సేవ చేస్తుంది. కానీ కాంగ్రెస్ వారు ఓటు బ్యాంకులను మాత్రమే చూస్తారు, మన దేశాన్ని కాదు. వారు మనల్ని కులం, ప్రాంతం మరియు మతం వారీగా విభజిస్తారు. అయితే ఆర్ఎస్ఎస్ భారత మాతకి జై అనే స్ఫూర్తితోనే మనల్ని ఏకం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని వ్యాపింపజేస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. అలాంటప్పుడు మన దేశం పట్ల ప్రేమ వారిని ఎందుకు భయపెడుతుంది? చాలా బహుశా జాతీయవాదం కమిషన్ లేదా స్కామ్ తో రాదు కాబట్టి. కర్ణాటక యువత మేల్కోండి. ఆర్ఎస్ఎస్ మనకు సేవ చేయడానికి, మన ధర్మాన్ని రక్షించడానికి మరియు మన మాతృభూమిని గౌరవించడాన్ని నేర్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిషేధించాలనుకుంటోంది. అప్పుడు మనం ప్రజలు కర్ణాటక నుండే కాంగ్రెస్ ను నిషేధించాలి. ఇది మన సమాధానంగా ఉండనివ్వండి. ఆర్ఎస్ఎస్ కేవలం ఒక సంస్థ కాదు, అది మన గుర్తింపు, మన గౌరవం, మన హృదయ స్పందన. మీరు భారత ఆత్మను నిషేధించలేరు. జై శ్రీరామ్, జై కర్ణాటక, జై హింద్.